వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం నందు కార్తీక మాసం పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. గత 27 సంవత్సరాలుగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ సంవత్సరం 3వ ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో దంపతులు ఈ వ్రత మహోత్సవాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. गंधमाले पयामि तिलकां धारयामि पुष्पमालिकां धारयामि पुष्पै पूजयामि ध्यापनकरणानि ओ రెండు అక్షతలు వేస్తున్నా సమర్పయామి అలాంగ పూజయామి గోవిందాయ నమః గురుభో పూజయ జనార్దనాయ గురు పూజయామి భక్తస్థలాయ భక్తస్థలం పూజాయ నమః కంఠం పూజయామి సూర్య చంద్ర అగ్నిధారిణి నేత్రే పూజయామి. ఈ సంవత్సరం 27వ సంవత్సరం 3వ వారం మనం నిర్వహించుకుంటున్నాం. ఈ వ్రతంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా కేవలం నామమాత్ర రుసుముతో దేవస్థానం వారే పూజా సామగ్రి, ప్రసాదాలు, రూపు, శేషవస్త్రం, పూజానంతరం అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున అధిక సంఖ్యలో ఇంకా 2 వారాలు ఈ వ్రతంలో పాల్గొనే అవకాశం ఉన్నది. కాబట్టి మీరంతా కూడా సుపరిచితులే. ఈ వ్రతంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా చాలా వారి నెరవేరింది. కాబట్టి ఈ మహత్తర అవకాశాన్ని భక్తులంతా సద్వినియోగపరుచుకొని ఇంకా 2 వారాల అవకాశం ఉన్నది. ఈ 2 వారాల్లో మీరు కూడా ఆ సత్యదేవుని వ్రతాల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రమై కార్తీక మాస విశేష పుణ్యఫల ప్రాప్తిని పొందాలని. మానవాళి అనారోగ్యానికి దారితీసే షుగర్ వ్యాధి పట్ల అవగాహనతో దీర్ఘాయుష్ పొందవచ్చని తెనాలి పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్వి కృష్ణారావు తెలిపారు. ప్రపంచ షుగర్ వ్యాధి వారోత్సవాల సందర్భంగా స్థానిక గంగనమ్మపేటలోని కృష్ణ మెడికల్ నందు ఆదివారం సాయంత్రం షుగర్ వ్యాధి మరియు గుండెపోటు వ్యాధులపై అవగాహన సదస్సులో ఎస్వి కృష్ణారావు మాట్లాడారు. శరవేగంగా పెరుగుతున్న షుగర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుతం మన దేశంలో 101 మిలియన్లు పైగా షుగర్ వ్యాధి గ్రస్తులున్నారని, మరో 156 మిలియన్లకు పైగా షుగర్ వ్యాధి వచ్చే దశలో ఉన్నారని, యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టి షుగర్ వ్యాధిని అరికట్టాలని హెచ్చరించారు. షుగర్ వ్యాధికి ముఖ్య కారణాలు వంశపారపర్యంతో పాటు స్థూలకాయం, శారీరక శ్రమ తగ్గడం, మానసిక ఒత్తిళ్లు పెరగడం మరియు ఆహారపు అలవాట్లు అనగా ఫాస్ట్ ఫుడ్స్, అధికంగా కొవ్వు పదార్థాలు, స్వీట్లు కలిగిన మోడరన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడంతో పాటు అధికంగా శీతల పానీయాలు వాడకం పెరగడం కారణమని తెలిపారు. మానసిక ఒత్తిళ్లు నియంత్రణతో పాటు అధిక బరువును నివారిస్తూ ముఖ్యంగా ఆహార నియమాలు, వ్యాయామం ద్వారా షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని తెలిపారు. ఈ శిబిరంలో 500 మందికి పైగా ఉచిత షుగర్ రక్త పరీక్షలు, ఉచిత అరికాళ్ల స్పర్శకు చెందిన పరీక్షలు, వైబ్రోమీటర్ ద్వారా నిర్వహించి ఉచితంగా షుగర్ వ్యాధి పుస్తకాలు పంపిణీ చేశారు. షుగర్ వ్యాధి, గుండెపోటు వ్యాధులపై సినిమా స్లైడ్స్ ప్రదర్శించి డాక్టర్ ఎస్వి కృష్ణారావు ప్రసంగించారు. సమావేశంలో పలువురు సందేహాలకు సమాధానాలు తెలిపారు. మానసిక ఒత్తిడి పెరగడం, శారీరక శ్రమ తగ్గడం, వీటి మూలాన విపరీతంగా మన దేశంలో డయాబెటీస్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ సింపుల్ షుగర్స్ ఉండేటువంటి స్వీట్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, అలాగే బిస్కెట్స్ కానివ్వండి, క్రీమ్ బిస్కెట్స్, ఇట్లా రకరకాలుగా సింపుల్ కూల్ డ్రింక్స్, ఇలా రకరకాలుగా ఈ సింపుల్ షుగర్స్ని మనం రక్తంలోకి ఎక్కిచ్చేస్తున్నాం. బ్లడ్లో ఎక్కువ వెళ్ళిపోయిన తర్వాత ప్యాంక్రియాస్ గ్రంథి దెబ్బతినటం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటీస్ మన దేశంలో ఎక్కువగా వస్తుంది. అలాగే మానసిక ఒత్తిడి కానివ్వండి. తర్వాత ఈ డయాబెటీస్లో ముఖ్యంగా అన్ని అవయవాల శరీరంలో ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తుంది.
గుండె కానివ్వండి, కిడ్నీలు కానివ్వండి, మెదడు, కళ్ళు, నరాలు, వీటన్నిటి ద్వారా అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే రక్తనాళాల్లో ముఖ్యంగా దెబ్బతినేది డయాబెటీస్లో ముఖ్యంగా దెబ్బతినేది రక్తనాళాలు. రక్తనాళాలు దెబ్బతింటేనే వివిధ కంటి సమస్యలు కానీ, గుండె సమస్యలు కానీ, ఈ నరాల సమస్యలు కానీ, కిడ్నీ సమస్యలు కానీ ముఖ్యంగా దెబ్బతిన్నాయి రక్తనాళాలు. కాబట్టి ఈ రక్తనాళాలు ఎందుకు దెబ్బతింటాయి? రక్తంలో కొవ్వు పేరుకుపోయి రక్తనాళాలు కొవ్వు అడ్డం పట్టడం వల్ల రక్తం గడ్డగట్టి అది రక్తపసన ఆటంకం కలిగి వివిధ జబ్బులు వస్తాయి. అలాగే హార్ట్ అటాక్స్ కానీ. సో మనం అందరూ కూడా షుగర్తో పాటు ప్రతి ఒక్కరూ లిపిడ్ ప్రొఫైల్ కొవ్వు శాతాన్ని కూడా ప్రతి ఒక్కరూ పర్యవేక్షించుకుంటావాలి. తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు సుపరిచితమైన శశి గ్రూప్స్ వారి శశి బేకరీ అండ్ స్వీట్స్ ప్రారంభోత్సవం పట్టణ చెంచుపేటలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. శశి గ్రూప్స్ అధినేత బుప్పల వరదరాజులు కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించి శశి బేకరీ అండ్ స్వీట్స్ ను ప్రారంభించారు. తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజల ఆదరాభిమానాలతో ఇప్పటి వరకు తెనాలిలో 3 బ్రాంచుల్లో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నామని, నేడు చెంచుపేటలో తమ యొక్క 4వ బ్రాంచ్ ని ప్రారంభించినట్లు శశి గ్రూప్స్ అధినేత బుప్పల వరదరాజులు తెలిపారు. ప్రజల అభివృద్ధికి తగ్గట్టుగా తమ వద్ద అన్ని రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్ లభిస్తాయని, ఇప్పటి వరకు చూపించిన ఆదరాభిమానాలు రానున్న రోజుల్లో కూడా తమపై ప్రజలు చూపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని మరియు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి శశి గ్రూప్ తరఫున 4వ బ్రాంచి చెంచుపేటలో ఈ రోజున ప్రారంభించడం జరిగింది. మరి ఇది 1 టౌన్ 2 టౌన్ లాగా ఇప్పటిదాకా మేము అటుపక్క ఉన్నాం. ఫస్ట్ టైం చెంచుపేట వచ్చాం. ఈ చెంచుపేటలో మరి ఉన్నటువంటి కస్టమర్లందరూ కూడా మాకు వారి ఆదరాభిమానాలతో మా సంస్థ ఎదగాలని వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క రాబోయే క్రిస్టమస్ నూతన సంవత్సరం కూడా ఇక్కడ కేకులు కానీ స్వీట్స్ కానీ అన్నీ మంచి లభిస్తాయని కూడా ముందుగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీం మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. తెనాలి పట్టణంలోని మారిస్పేటకు చెందిన మల్లేశ్వరరావు గత కొన్ని సంవత్సరాలుగా పెరాలసిస్ తో ఇబ్బంది పడుతూ జీవనోపాధి కూడా కష్టంగా ఉందని యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్ ను సంప్రదించి తన బతుకు తెరుగు కోసం స్వీట్ కార్న్ బిజినెస్ పెట్టించడానికి కోరగా, ఈరోజు యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో మల్లేశ్వరరావు కుటుంబానికి ఒక స్వీట్ కార్న్ బిజినెస్ పెట్టించడం జరిగిందని, ఇలాగే రానున్న రోజుల్లో కూడా యంగ్ జనరేషన్ టీం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్ తెలిపారు. కార్యక్రమంలో శివ, సాయి, ఆలపాటి సాయి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఈరోజు మల్లేశ్వరరావు అనే పెరాలసిస్ వ్యక్తికి మా టీం ఆధ్వర్యంలో ఒక మొక్కజొన్నల కండ వ్యాపారం పెట్టించడం జరిగింది. మరి గతంలో కూడా వాళ్ళ భార్య గారికి జీవనోపాధి కోసం పల్లి బండి వ్యాపారం పెట్టించి ఈరోజు మల్లేశ్వరరావు గారు కూడా కుటుంబం గడవడానికి ఇబ్బందిగా ఉంది, ఏదన్నా వ్యాపారం పెట్టించండి అని కోరగా, ఈరోజు ఆ టీం ఆధ్వర్యంలో మల్లేశ్వరరావు గారికి ఒక స్వీట్ కార్న్ బిజినెస్ చేసుకుంటానంటే ఈరోజు స్వీట్ కార్న్ బిజినెస్ పెట్టించడం జరిగింది. మరి ఇప్పటి నుంచి వాళ్ళ కుటుంబం వ్యాపారం చేసుకుంటూ మంచిగా ఉండాలని కోరుకుంటూ, నాకు 4 నెలల క్రితం నడుము నొప్పి వస్తే ఈ సాదిక్ గారు హాస్పిటల్కి వచ్చి చూసి డిశ్చార్జ్ అయిన తర్వాత నీకు ట్రైసైకిల్ ఇప్పిస్తాము రమ్మని చెప్పాడు. తర్వాత ఆయనకి కబురు చేస్తే ఆ ట్రైసైకిల్ ఇప్పించాడు. ఇంకా వేరే పని ఏమి చేయలేకపోతున్నానని చెప్పి నాకు స్వీట్ కార్న్ పెట్టుకుంటాను అని చెప్పని అవి తీసుకొని ఇచ్చి ఈరోజు అందరి ముందు స్వీట్ కార్న్ షాపు పెట్టించాడు. ఆ అబ్బాయి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంకా 10 మందికి సహాయం చేయాలని వేడుకుంటున్నాను. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో ఇద్దరు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్లు పంపిణీ చేశారు. చావావారిపాలెం గ్రామస్తుడు బొడ్డు కిరణ్, కొలగలూరు గ్రామస్తుడు పణాల శంకర్ కు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. చావారిపేరు గ్రామం, తెనాలి మండలం, అంగలగుత్తూరు పోస్ట్. మా తమ్ముడికి కొంచెం హార్ట్లో ప్రాబ్లం అయ్యి మనోహర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది.
ఆయన ఎంతో కష్టపడి స్పందించి 1, 2, 3 సార్లు ఫస్ట్ లెటర్ ఇచ్చినా కానీ కాదు హాస్పిటల్ వాళ్ళు చెక్కే కావాలంటే మళ్ళీ చెక్ రూపాన స్వయంగా చంద్రబాబు నాయుడు గారితో స్వయంగా సార్ రిస్క్ తీసుకొని మాట్లాడి చెక్కు తీసుకురావడం జరిగింది. దానివల్ల మా కుటుంబానికి ఎంతో మేలు చేసినట్టు అయింది. ఇంత రిస్క్ అయితే బహుశా ఎవరు చేసేవాళ్ళు కాదేమో. అది మనోహర్ గారు కాబట్టి అతనికి కష్టాలు తెలుసు కాబట్టి సార్కి కొంచెం అవైలబుల్గా ఉంటారు కాబట్టి ఈ చెక్కు మాకు దేవుడి రూపాన తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందండి. దానివల్ల మాకు ఎంతో మేలు జరిగింది. దీనివల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి అండ్ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మేము ఈ చెక్కు తీసుకొని హాస్పిటల్లో బయలుదేరుతున్నామండి. ఈ చెక్కు వల్ల మనోహర్ గారు ఒక నిండు 100 ఏళ్ళు ప్రాణాన్ని నిలబెట్టినట్టు ఈ జీవితాంతం మర్చిపోవండి. దీనివల్ల మాకు మనోహర్ గారు ఎంత మేలు చేసినట్టే ఆయనకి జీవితాంతం కాదు 2 జన్మలైనా కానీ రుణపడి ఉంటామండి. మా తమ్ముడు చాలా చిన్న వయసు, 27 సంవత్సరాలు అండి. పెళ్ళయి 6 మంత్స్ అవుతుంది. దాని తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది. లాస్ట్ గవర్నమెంట్లో ట్రై చేసాం కానీ మేబీ నాకు తెలిసినంత వాటి కాలేదండి. సార్ని 2-3 సార్లు కలగానే చాలా మంచి మనసుతో బెంగళూరు డాక్టర్ గారితో కాంటాక్ట్లో తీసుకొని సార్ స్వయంగా ఫోన్లో మాట్లాడిన తర్వాత తన ప్రాబ్లం ఏందో తెలుసుకున్న తర్వాత సార్ చలించిపోయి క్యాబినెట్ మీటింగ్లో స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. నిన్న క్యాబినెట్ మీటింగ్ అవ్వగానే సార్ మనోడు నిన్న కొంచెం సీరియస్ అయిందండి, మనోడి పరిస్థితి బాగాలేదంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయడం జరిగింది. దాని ద్వారా మాకు ఈ చెక్ రావడం జరిగిందండి. చేబ్రోలు మండలంలోని వేసెట్ల గ్రామంలో వేంచేసి ఉన్న వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ఆదివారం కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకొని లోకహితార్థం 1,00,000 తులసి దళార్చన కార్యక్రమం నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం, పట్టు వస్త్రాలతో అలంకరణ జరిపారు. విశ్వక్సేన ఆరాధన, మండపారాధన, పుణ్యాహవచనం, అజస్త్ర దీపారాధన అనంతరం లక్ష్మీనారాయణ యజ్ఞం నిర్వహించారు. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి పంచామృతాభిషేకం జరిపి అష్టోత్తర కలశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం కలశ జలంతో విశేషాభిషేకం జరిపారు. అర్చకులు మాల్యవంతం రాఘవ కుమార్ పర్యవేక్షణలో జరిగిన క్రతువులో భాగంగా శాంతి కళ్యాణ మహోత్సవం జరిపారు. భక్తుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నామస్మరణ చేసేటప్పుడు నామం మన ఉచ్చారణ పెదవుల నుంచి కాకుండా నాభి దగ్గర నుంచి, అంటే బొడ్డు దగ్గర నుంచి రావాలి. అప్పుడే స్వామికి ఆ నామం వినపడుతుంది. అందరూ కూడా మరొకసారి గట్టిగా చెప్పండి, గోవిందా గోవిందా గోవిందా. ఈ కార్తీక మాసం హరిహర తత్వాన్ని మనకు తెలియజేస్తుంది. అత్యంత పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. మనందరం కూడా శివాలయం, కృష్ణాలయానికి వెళుతూ ఉంటాం, దీపారాధన చేస్తుంటాం, ఉపవాసాలు చేస్తాం, కార్తీక మాసంలో వనసమారాధన చేస్తుంటాం. అలాగే లక్ష్మీధాత్రి పూజ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఉపవాసాలు చేయడంతో పాటుగా అనేక దైవికమైనటువంటి కార్యక్రమాలు, ఇలా విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈ రోజున ఈ గ్రామహితాన్ని, లోకహితాన్ని కాంక్షించి భక్తులందరూ కూడా కలిసి ఈ రోజున రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి అత్యంత వైభవోపేతంగా భక్తి ప్రపత్తులతో 1,00,000 తులసీ దళార్చనతో పాటుగా ఆగమ శాస్త్ర ప్రకారంగా ఈ రోజున అష్టోత్తర కలశ స్నపన, పంచామృత అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతన్నలు ధాన్యం విక్రయించుకునేందుకు వీలుగా వాట్సాప్ సేవలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కార్తీక మాసం 3వ ఆదివారం పురస్కరించుకొని వైభవంగా జరిగిన సత్యనారాయణ సామూహిక వ్రత మహోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.